2021 సంబంధించి మీరు జడ్పీటీసీగా గెలుపొందిన పరిస్థితి. మరి 4 సంవత్సరాల్లో ఈ ఐనవేలు మండలానికి ఎన్ని కోట్ల రూపాయల నిధులు తెచ్చారు? ఏ విధంగా అభివృద్ధి చేశారు? ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన వద్ద నుంచి కూడా మాకు ఒక్క పైసా నిధులు ఇవ్వటం జరగట్లేదు. ఆయన జడ్పీ చైర్మన్ అయ్యారు. ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన పరిస్థితుల్లో ఆయనతో మీకు సత్సంబంధాలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు ఆయన కాదని అధిష్టానము మీకు ఇన్ఛార్జ్గా నియమించింది, దాని వెనక ఆయన సహాయ సహకారాలు ఏమైనా ఉన్నాయా? చాలామంది మీతో పాటు ఇక్కడ కోఆర్డినేటర్గా, మీకు ముందు కోఆర్డినేటర్గా చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, సీనియర్లు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ కాదని మీకు ఎలా ఇచ్చారు? నాకు ఎలాగ ఇచ్చారని అంటే, మీ ఐనవేలు మండలం సంబంధించి మొత్తం అంతా కూడా నదీ పరివాహక ప్రాంతం ఉంది. అనేక లంక గ్రామాలు ఉన్నాయి. జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడికి రావడం కానీ, బ్రిడ్జిల విషయంలో కానీ, రైలింగ్ విషయంలో కానీ హామీలు ఇచ్చారు, కానీ అవి ఏమీ పూర్తి కాలేదు. స్థానిక ఎమ్మెల్యే చూసినట్టయితే జనసేన నుంచి గిడ్డి సత్యనారాయణ గారు ఉన్నారు. ఈ మండల పరిధిలో అభివృద్ధి కోసం నిధులు ఏ విధంగా తీసుకొస్తారు? వైసీపీ వాళ్ళకి ఏదన్నా పని పెడితే వాళ్ళకి పని చేస్తే పాముకు పాలు పోసినట్టు అని అన్నారు. ఆ రోజు ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో కొండేటి చిట్టుబాబుకి, అదేవిధంగా జడ్పీ చైర్మన్ గారికి ఉన్న విభేదాల వల్ల రోడ్డు అవ్వలేదని విమర్శ ఉంది సార్. కాంట్రాక్టర్ గారు బిల్లులు వస్తే నేను చేస్తానని, ఎట్ ఏ టైం మీరు మండల పరిధిలోని గ్రూప్ రాజకీయాలు ఎక్కువగా ప్రోత్సహిస్తున్నారనేది విమర్శ కూడా ఉంది. 2029లో మీకు కాదని వేరే పర్సన్కి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి జగన్ గారు సీనన్న ఈసారికి సపోర్ట్ చేయండి, చేస్తారా? ఒక మాట మాత్రం నిజం చెప్పాల్సింది. ఈ పదవి ఏదైతే ఉందో సమన్వయకర్త మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చిందా, లేదంటే మీరు ఏమైనా లాబింగ్ చేసి ప్రయత్నాలు చేశారు? అది తెలియదు. చాలా మీరు మంచి వేశారు. ఇక్కడ ఈ ప్రాంతంలో ఇప్పటికీ కూడా పంటిపై ప్రయాణం చేస్తారు ప్రజలు. అంటే ప్రాణాలు అరచేతులు పెట్టుకొని బిక్కు మిక్కుపోయినాడు. ఎప్పుడు వరదలు వస్తాయో తెలియదు, ఎప్పుడో పంటి మునిగిపోతుందో తెలియదు. మరి అటువంటి సమయంలో సరైన బ్రిడ్జిల నిర్మాణం జరిగితే అది మంచి జరుగుతుంది కదా సార్. ఆ దిశగా ప్రభుత్వాలు ఎందుకు ట్రై చేయట్లేదు? ఐనవేలులోనే వినాయకుడి దేవాలయం ఉంది. దేశంలోనే ప్రసిద్ధి చెందిన దేవాలయం. అనేక మంది భక్తులు వస్తూ ఉంటారు. మరి దా అభివృద్ధికి ఏ విధంగా ప్రణాళికలు వేశారు? ఏం చేశారు మీ సమయం? ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరు పెట్టడం వల్ల అనేక ఘర్షణలు జరిగాయి. చాలామంది అమాయకులు వైసీపీ టార్గెట్ చేసింది, అక్రమంగా కేసులు పెట్టారు అంటే కూడా కొంతమంది చేస్తున్న విమర్శ. అసలు ఏం జరిగిన వ్యవహారంలో ఇప్పుడు ఆ కేసులన్నీ ఉన్నాయా, కొట్టివేశారు? ఇసుక అనేది సహజ వనరు. దానికి ప్రస్తుతం ప్రజాప్రతినిధులకి ఆదాయ వనరుగా మారిందని విమర్శలు అయితే ప్రధానంగా ఉన్నాయి. మరి జడ్పీటీసీగా 4 సంవత్సరాలు ఉన్నారు కదా, ఇసుకలు ఎంత సంపాదించారు సార్?